నకిలీ బాబాలను, మాంత్రికులను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. మాకు 2 టౌన్ కేసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతనికి తేదీ 14/1/2025 రోజున ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర కుర్షన్ నగర్ దగ్గర యాసిన్ అలియాస్ జనాబ్ అలియాస్ డోంగి బాబా ద నేటివ్ ఆఫ్ కిన్వట్ ప్రజెంట్లీ రిసైడింగ్ ఎట్ బంగారుగూడ అనే వ్యక్తి జనవరి మంత్లో ఇతనికి పరిచయమై మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయన్నావు కదా, అవి నివారణకు నేను కొన్ని తాయితులు తర్వాత పేపర్స్ ఇస్తాను, వాటిని తీసుకెళ్ళి మీరు 45 డేస్ మీ ఇంట్లో పడుకునేటప్పుడు మన బెడ్ పైన పిల్లో కింద పెట్టుకొని 45 డేస్ పడుకోవాలి. పడుకుంటే అది మీకున్న ఇంట్లో ఉన్న దోషాలు, మీకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ వెళ్ళిపోతాయి, మీరు మంచిగా అవుతారు, మీ కుటుంబం కూడా బాగవుతుందని చెప్పి నమ్మించి అతని దగ్గర 5,600 రూపాయలు కూడా తీసుకున్నట్టు అతను కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ 45 డేస్ పీరియడ్లో మీరు వారి భార్యతో కూడా సంసారం చేయవద్దని చెప్పి కొన్ని అతను రూల్స్ చెప్పడం జరిగింది. అతడు ఇచ్చిన పేపర్స్ను తాయితులను తీసుకుపోయి ఈ ఫిర్యాది అజరుద్దీన్ అనే వ్యక్తి అతను చెప్పిన విధంగా ఇంట్లో అన్ని ఏర్పాటు చేసుకొని ఉండగా అతనికి రోజు రోజుకు అతను ఉన్న సమస్యలు తగ్గకపోగా, హెల్త్ క్యూర్ కాకపోగా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అతనికి. తర్వాత సమస్యలు ఇంకా పెరిగినాయని మన వింత చేష్టలు చేస్తున్నట్లు అతను గ్రహించి తర్వాత ఇతన్ని కన్సల్ట్ చేస్తే ఇంకా నమ్మించి ఇంకా కొన్ని రోజులు ఆగండి అని చెప్పి చెప్పినట్లు అతను చెప్పడం జరిగింది. ఇతడు ఈ ఫిర్యాదుదారుడు అతను ఇచ్చిన ఈ తాయిదులు తర్వాత పేపర్స్ అతని ఇంట్లో ఉండగానే కొన్ని వింత చేష్టలతో గొడవలు చేయడం అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య తల్లి కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగినట్లు అతను ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అతన్ని వచ్చి నీ మూలంగా నీ మంత్రాలను నీ తాయిదులను నమ్ముకొని నేను మోసపోయినాను అని చెప్పి అతన్ని ప్రశ్నించి కూడా అతడు జవాబు కరెక్ట్ చెప్పలేకపోయాడు. కాబట్టి అతనిపై మేము కేసు క్రైమ్ నెంబర్ 51/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 కింద కేసు దర్యాప్తు చేసుకుని ఈరోజు అతన్ని పొజిషన్ పిలిచి దానికి 35 క్లాస్ 3 బిఎన్ఎస్ ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు దర్యాప్తులో ఈరోజు మా 2 టౌన్ సిఆర్ కరుణాకర్రావు అండ్ ఎస్ఐ విష్ణు వీరు బంగారుగూడకు వెళ్ళి అతని ఇల్లు సెర్చ్ చేయగా అతని ఇంటిలో కొన్ని ఈ మంత్రాలకు సంబంధించిన కొన్ని పేపర్స్ దొరకడం జరిగింది. అవి వెరిఫై చేస్తే అతడు గత కొంతకాలంగా చిన్న పిల్లలకు ఏమైనా చిన్న డిసీజులు వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు వారికి ట్రీట్మెంట్ చేయడానికి న్యూ బార్న్ చైల్డ్కు ఏ విధమైన మంత్రాలు వాడాలి, తర్వాత స్టమక్ పెయిన్ వస్తే ఏ విధంగా వారికి మంత్రాలతో అవి తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి నమ్మించినట్లు కొన్ని ఆధారాలు దొరకడం జరిగింది. తర్వాత ఈ ఫిర్యాదుదారుని కూడా అతడు ఈ కొన్ని పుర్రె బొమ్మలు గల కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్న రైటింగ్స్ ఇవి అతనికి ఇవ్వడం జరిగింది. వీటిని అతడు 45 డేస్ అతని పిల్లో కింద పెట్టుకొని ఉండడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ నకిలీ బాబాలు ఇచ్చే ఇటువంటి తాయితుల వల్ల, ఇటువంటి పేపర్స్ వల్ల, ఇటువంటి మంత్రాల వల్ల, తర్వాత కొందరు మంత్రగాళ్ళు చెప్పే మంత్రాల వల్ల, తర్వాత ఈ చేతబడులు, బాణామతి అవన్నీ బోగస్, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీకు ఏమైనా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఈరోజు ఇంత సైన్స్ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందింది. ఈ రోజుల్లో కూడా మీరు ఈ నకిలీ బాబాలను, దొంగ మాంత్రికులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఇంట్లో ఏదో మీకు మంచిగా జరుగుతలేదు, దోషాలు ఉన్నాయని చెప్పి మీరు నమ్మి ఈ బాబాలను, నకిలీ బాబాలను మీరు అప్రోచ్ అయితే మీ ఆరోగ్యం తగ్గదు. ఇంకా వీరు ఇచ్చిన ఇవన్నీ నిబంధనలు పాటించి మీరు అదేవిధంగా కంటిన్యూ అయితే మీకు ఇంకా ఆరోగ్యం విషమించిన తర్వాత మళ్ళీ అప్పుడు హాస్పిటల్కి పోయినా కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం ఏదైనా డిసీజ్ వచ్చినా, జ్వరాలు వచ్చినా, ఏదైనా బీమారు ఉన్నా ఇనిషియల్ స్టేజ్లోనే డైరెక్ట్గా హాస్పిటల్కు అప్రోచ్ కావాలి.